వీధి కుక్కల నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు అనేక రకాల చట్టాలు చేయడం మనం చూసాం, ఆదేశాలు జారీ చేయడం మనం చూసాం, కోర్టులు తీర్పులు ఇవ్వడం కూడా మనం చూసాం. అయితే ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో వారికి ఇది నచ్చల. వీధి కుక్కలపై వచ్చినటువంటి తీర్పు, వాటిని హింసించకూడదు, మూగజీవాల్ని వాటిని ఎలాగన్నా పరిరక్షించుకోవాలని చెప్పి కొంతమంది డాగ్ లవర్స్ ముందుకు వచ్చి వాటి కోసం ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచి అందులో వాటిని ఉంచి వాటికి ఆహారాన్ని పెట్టే విధంగా వారు తగు రిక్వెస్ట్ లాంటిది లేదా విన్నపం కానీ చేయడం అనేది మనం చూసాం ఇటీవల కాలం. అయితే నెదర్లాండ్ అనే ఒక దేశంలో మీరు ఎక్కడ వెతికినా కూడా ఒక్క స్ట్రీట్ డాగ్ కూడా మీకు కనపడదు. అయితే ఇంట్లో పెంచుకోవాలి, ఇంట్లో పెంచుకున్న రోడ్డు మీదకి వెళ్తే వాళ్ళపైన కేసులు కడతారు, తర్వాత ఫైన్లు వేస్తారు. తర్వాత వీధి కుక్కలు ఎక్కడైతే మీకు కనిపిస్తాయో ఆ నెదర్లాండ్స్లో ఖచ్చితంగా వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ అని సర్జరీ వచ్చేసి మళ్ళీ రోడ్డు మీద విడిచిపెడతారు. అంతేగాని చంపటం అనేది జరగదు. వాటి యొక్క లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అవే చనిపోతాయి వాటంతా అవే. తర్వాత మనకి ఎక్కడ కూడా రోడ్డు మీద ఒక వీధి కుక్క కూడా కనపడదు. సో నెదర్లాండ్స్ ఏమైతే పాటిస్తుందో అది కూడా మిగతా దేశాల్లో కూడా పాటిస్తే మనకి కూడా ఈ వీధి కుక్కల బెడద నుంచి బయటపడేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.